ఎంత గొప్ప దర్శనం చేశారో చూడండి లీలాశుకులు. ఊయలలో పడుకున్నటువంటి పిల్లవాణ్ణి అమ్మ ఊపుతోంది యశోద. రామో నామ బభూవ, రాముడనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక రాజు లేదా రాముడిని పేరు కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఉండేవారు. ఎవరిదా కథ? అందులో పడుకున్నాయిందే. ఈ కథ చెప్తోంది ఆవిడ. రామో నామ బభూవ హుం అన్నాడు ఆయన. తదబలా సీతేతి హుం. శ్లోకం అలా పడిందండి ఆయనకి. ఆయనకి భార్య ఉన్నది, ఆవిడ పేరు సీత. హుం అన్నాడు. తాం పితృవాచ పంచవటీతటే విహరతస్తస్యాహరద్రావణ. తండ్రి యొక్క మాటని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రామచంద్రమూర్తి తన భార్య అయిన సీతమ్మతో కలిసి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసం పంచవటీతటి ప్రాంతంలో నివసించి ఉండగా రావణాసురుడనేటటువంటి రాక్షసుడు ఆయన భార్య అయిన సీతమ్మని అపహరించాడు. హూం అనలేదు. ఇప్పుడు అనకుండా వెంటనే ఈ మాట విన్నట్ట. తాం పితృవాచ పంచవటీతటే విహరతస్తస్యాహరద్రావణ. ఈ మాట విన్నట్ట. విని ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? నిద్రార్థం జననీ కథామిది. ఇది కృష్ణుడు నిద్రపోవడం కోసమని అమ్మ చెప్తున్న కథ. ఇది వింటూ హుం హుం అంటున్నవాడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచన్నట. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి. ఓ సౌమిత్రి, ఎక్కడ నా ధనస్సు 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 ఇలా పట్రా. దేనికి అంటే వ్యగ్రాగిరపాంతున. మహాకోపం పొందేశాడు. పొందేసి ఎక్కడ నా ధనస్సు ఇలా పట్రా సౌమిత్రి అన్నట్టు. అంటే అవతారం కృష్ణావతారం, పడుకున్నది ఊయలలో కృష్ణ పరమాత్మగా, వింటున్నది రామచంద్రమూర్తి కథ. అది ఎవరి కథ? ఆయన కథే. ఎంత అభేద దర్శనం చేస్తున్నాడో చూడండి లీలాశకుడు. అందుకని ముందు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితృవాచ పంచవటీతటే విహరతస్తస్యాహరద్రావణ. ఈ మాట విన్నాడంతే. సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడన్న మాట వినగానే ఒక్కసారి ఉయ్యాలలోంచి లేచి సౌమిత్రే. సౌమిత్రే అంటే లక్ష్మణుడు. లక్ష్మణ ధనుర్ధనుర్ధను 3 మాటలు. ఏది ధనస్సేది 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 అన్నాడు. వ్యగ్రాగిరపాంతున. అంత కోపంతో ఉయ్యాలలోంచి లేచి ఇలా అరిచినటువంటి చిన్ని కృష్ణుడున్నాడే, ఆయన మమ్ములను రక్షించుగాక. అమ్మ కథ చెప్తే నిద్రపోతున్న కృష్ణుల్లో రామచంద్రమూర్తిని దర్శనం చేశాడు లీలాశకుడు. ఇందులో ఇది కేవలం బాగుందండి శ్లోకం అంటే నేనేం అలా వదిలిపెట్టాను. అందులో ఉండేటటువంటి వజ్రాలు ఎరుకోకపోతే లీలాశకుడి దర్శనాన్ని మీరేమనుభవించినట్టు, నేనేమనుభవించినట్టు. అందులో మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పసికట్టండి.